హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మన 10th క్లాస్ పిల్లల కోసం మీ ముందుకి మంచి కాన్సెప్ట్ మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనకున్నటువంటి స్టాటిస్టిక్ చాప్టర్ నుంచి మీడియన్ అనేటటువంటి మెథడ్ నేర్చుకుందాం. దీంట్లో మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. దీనికి క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. ఇక్కడ క్లాస్ ఇంటర్వల్ 65 to 85, 85 to 105, 105 to 125, 125 to 145, 145 to 165, 165 to 185, 185 to 205. ఇది ఫ్రీక్వెన్సీ. ఎలా ఇచ్చినప్పుడు మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. సిఎఫ్ అంటే ఎలాగంటే ఫస్ట్ ఇది తీసుకున్నటువంటి నెంబర్ 4 అనేది ఏదైతే ఉందో తీసుకోవాలి. ఈ 4 + 5 9, 9 + 13 22, 22 + 20 42, 42 + 14 56, 56 + 8 64, 64 + 4 68. ఈ విధంగా దీన్ని ప్లస్ చేయాలి. వచ్చినటువంటి టోటల్ వాల్యూ n అనుకోవాలి. n = 68. దాంట్లో హాఫ్ చేయాలి. 68/2 అంటే 34. అంటే n/2 మనకి 34 అని వచ్చింది. ఇప్పుడు ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ వాల్యూ చూసుకోవాలి. ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ వాల్యూ వచ్చి 20. దాన్ని f అనుకోవాలి. దాన్ని 10కి వెళ్తే 5 దాన్ని సిఎఫ్ అనుకోవాలి. ఇలా వచ్చేసి దీన్ని ఎల్ అనుకోవాలి. అంటే ఎల్ = 125, ఎఫ్ = 20, సిఎఫ్ = 22. మనకి n/2 = 34. డిఫరెన్స్ చూస్తే ఇక్కడ క్లాస్ సైజు 20, దాన్ని హెచ్ అనుకోవాలి. హెచ్ = 20. ఈ విధంగా మీడియన్ సంబంధించినటువంటి మొత్తం అన్ని వాల్యూస్ మనం తీసుకుని ఇప్పుడు మీడియన్ ఫార్ములా రాస్తే మీడియన్ = L + n/2 - CF/F × H. ఇక్కడ మనం వాల్యూ సబ్మిట్ చేస్తే L అంటే 125 ప్లస్ n/2 అంటే 34 మైనస్ CF అంటే 22/F. F అంటే మనకి ఇక్కడ 20, H అంటే 20. ఈ విధంగా ఈ ఫార్ములాస్ లో ఈ వాల్యూస్ ఏది వచ్చింది ఆ వాల్యూస్ మన ఫార్ములా సబ్మిట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనం క్యాన్సిలేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ చూస్తే మనకి ఈజీగా 20 అనేది క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఇక్కడ